నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ముఖ్యంగా నిన్న బీహార్‌లో ఏపీ మంత్రి లోకేష్ గారు పర్యటించారు. ఆయన ఏమన్నారంటే, ఒక్క ఛాన్స్ మీరు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం వల్ల, అంటే ఒక్క ఛాన్స్ ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం వల్ల ఏపీ సర్వనాశనమైంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది. ఏపీ ప్రజలు చేసిన తప్పే బీహార్ ప్రజలు చేయొద్దు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఓవరాల్ గా లోకేష్ కామెంట్స్ ఎట్లా చూస్తారు సార్? అంటే బీహార్ కు ఆంధ్రప్రదేశ్ కు కంపారిజన్ లేదు. లోకేష్ వచ్చేసి సరే ఒక ఆంధ్రప్రదేశ్ నాయకునిగా ఆయన అభిప్రాయాలు చెప్పిండొచ్చు, కానీ బీహార్ కు ఆంధ్రప్రదేశ్ కు పోలిక లేదు. ఎందుకంటే బీహార్లో 19 సంవత్సరాలుగా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 19 సంవత్సరాలు సుదీర్ఘకాలం. తర్వాత డబుల్ ఇంజన్ అన్నామా, 11 ఏళ్ళ బట్టి డబుల్ ఇంజనే. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ నితీష్ కుమార్. 11 సంవత్సరాలుగా డబుల్ ఇంజన్ ఉంది. తర్వాత ఒకే ప్రభుత్వము లేదా ఒకే ముఖ్యమంత్రి 19 ఏళ్ళుగా 9 సార్లు సీఎం. కాబట్టి ఇప్పుడు ఇంకా యాంగిల్లో ఆలోచించాలా. 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా బీహార్ పరిస్థితి ఏమి? మానవాభివృద్ధి సూచికలో, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లో దేశంలోని 28 రాష్ట్రాల్లో 27వ ర్యాంకులో ఉంది. బీహారు 19 సంవత్సరాల నితీష్ పాలనలో 28 రాష్ట్రాలు ఉంటే దేశంలో మానవాభివృద్ధి సూచికలో 27వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. ఆరోగ్య రంగంలో 27వ స్థానంలో ఉంది. కాబట్టి ఇంకా దేనికి నీకు ఎందుకు అవకాశం ఇవ్వాలా? నువ్వు ఏమైనా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఉంటే అవతలకి ఇవ్వకండి, వాళ్ళు చెరుస్తారు, వాళ్ళు డెవలప్మెంట్ చెడగొడతారని అర్థం ఉంది. నీ 19 సంవత్సరాల అవకాశం ఇచ్చి 9 సార్లు ముఖ్యమంత్రి ఇచ్చి 11 ఏళ్ళు డబుల్ ఇంజన్గా ఇస్తే పరిస్థితి దేశంలో 28 రాష్ట్రాల్లో 27వ స్థానంలో మానవాభివృద్ధి సూచిక. అంటే రాష్ట్రం వచ్చేసి సర్వనాశనం అయిపోయింది 19 సంవత్సరాల్లో. కాబట్టి ఇప్పుడు అక్కడ లోకేష్ చెప్పింది అక్కడ ఆ రాష్ట్రానికి అన్వయించదు. అది ఏదో వచ్చేసి ఫస్ట్ టైం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయింటేనో, ఏదో బ్రహ్మాండంగా డెవలప్ జరిగింటేనో అప్పుడు దానికి అర్థం ఉండేది. కాబట్టి లోకేష్ వ్యాఖ్యలు బీహార్కు అది రివర్స్ అవుతాయి. యాక్చువల్గా అక్కడ పంట మార్పిడి చేయాలా, ఏగిలి మార్పిడి చేయాలా, పార్టీని మార్చాల్సిన అవసరం ఉంది. 19 ఏళ్ళు వచ్చేసి సర్వనాశనం అయిపోయింది బీహారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే వలసలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్. ఎందుకు బీహార్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు, దేశంలో ఎక్కడ పడితే అక్కడ వలసలు పోతున్నారంటే అక్కడ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, జీవనాధారం లేక ఎవరైనా వలసలు పోతారా? అవి ఉన్నాయి కాబట్టి, లేవు కాబట్టి వలసలు వస్తున్నాయి. అది ఒకటి చాలు. బీహార్లో నితీష్ పాలన అట్టర్ ఫెయిల్యూర్. కాబట్టి అక్కడ మార్పు అవసరము. అక్కడ రైతు కదా పంట మార్పిడి చేసినట్టు, ఎగిలి మార్పిడి చేసినట్టు అవసరం అనేది స్పష్టంగా తేలిపోతుంది. కాబట్టి లోకేష్ వ్యాఖ్యలు సరే ఆయన యాంగిల్లో చేసి ఉండొచ్చు, కానీ అది బీహార్కు లోకేష్ వ్యాఖ్యలు వర్తించవు. అది రివర్స్ అవుతుంది. ఓకే. కాకపోతే గతంలో 2019-24 మధ్య కాలంలో ఏపీకి రావాల్సిన కంపెనీలన్నీ కూడా పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయాయి అన్నట్టు కూడా మాట్లాడారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయింది అన్నారు. ఏపీ ప్రజలు చేసిన తప్పే మీరు చేయకండి అన్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే దేశ రాజకీయాల్లో లోకేష్ గారు కూడా చక్రం తిప్పబోతున్నారా అనేది కూడా చర్చ నడుస్తా ఉంది. అంత సీన్ ఏం లేదు, కానీ ఆయన ఎన్డీఏలో పార్ట్ అండ్ పార్సల్ కదా. ఇప్పుడు అక్కడ బీహార్లో ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్య కాదు, ఎన్డీఏ అండ్ మహాగఠబంధన్. కాబట్టి ఇక్కడ మహాగఠబంధన్ ఎన్డీఏలో ప్రధాన పార్టీలు బీజేపీ, తెలుగుదేశము అండ్ జేడీయూ. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి పోకుంటే బాగుండదని చెప్పేసి అది కూడా ఏది లాస్ట్ డే పోయినాడు. లాస్ట్ డే వచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో ఎవరు పోలే, సెకండ్ ఫేజ్ లో కూడా లాస్ట్ డే వచ్చేసి అది కూడా ఒక ప్రెస్ మీటింగ్ అడ్రస్ చేశాడు. ఏదో ఒక మీటింగ్ లో ఏదో పాల్గొన్నాడో లేదో అది. కాబట్టి ఏదో పెద్ద ఒక న్యాచురల్ గా వచ్చేసి మనం పెళ్లికి పిలిస్తే పోతున్నట్టు వాళ్ళు పిలిచింటారు, ఈయన పోయింటాడు. అంతే తప్పనిచ్చేసి ఈడేం పెద్దగా ఈయన ప్రభావితం చేసేది ఇవన్నీ ఏముండవు. భాగస్వామి కాబట్టి న్యాచురల్ గా మనకు పెళ్లికి పిలిచినట్టు ప్రచారానికి కూడా రండి ఒకసారి అంటే వస్తాం పోయింటాడు. అంత మించి
పెద్దగా ఏదో భూమి ఆకాశము ఏకమైపోతాయి, లోకేష్ పోతానే, చంద్రబాబు పోతానే. ఏమైతే అక్కడ మెయిన్ గా వచ్చేసి భాష ఇంపార్టెంట్. అక్కడ హిందీ భాషలో, భోజ్పురి భాషలో, వాళ్ళ భాషలో మాట్లాడేవాడు కావాలా. ఏం ఆడికి పోయి మనం పోతానే ఏమవుతుంది? కాబట్టి అది ఒక సాంగ్యం కోసం జరిగింది అంతే తప్ప, తర్వాత ఈయన ఏదో ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు జరిగినాయి అని చెప్తున్నాడు. ఏమి జరిగినాయి? ఇప్పుడు డబుల్ ఇంజన్ అంటున్నావు. డబుల్ ఇంజన్ దేనికోసము? కేంద్రం నుండి గ్రాంట్స్ ఎక్కువ వస్తాయని కదా, పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, కేంద్రం నుండి గ్రాంట్స్ ఎక్కువ వస్తాయి. మరి అది కూడా కాదే ఇక్కడ 2023-24 జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ 34,698 కోట్లు. 34,698 కోట్లు జగన్ ముఖ్యమంత్రిగా చివరి సంవత్సరం 2023-24. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక మొదటి సంవత్సరం 2024-25లో కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్ 20,135 కోట్లు. అప్పుడేమో 34,698 కోట్లు. ఈ డబుల్ ఇంజిన్ వచ్చిన తర్వాత 20,135 కోట్లు. అంటే 14,563 కోట్ల రూపాయలు తగ్గింది. ఇంకా వాళ్ళకి వచ్చేసి డబుల్ ఇంజిన్ అని చెప్పుకునే అర్హత ఏముంది? గతానికంటే నువ్వు వచ్చేసి కేంద్రం నుండి గ్రాంట్లు తెప్పించలేకపోతేవి, తర్వాత ప్రత్యేక హోదా పోనీ ఏమైనా తెప్పించినావా? విభజన చట్టం ప్రకారము గతంలో 2014-19 చంద్రబాబు ముఖ్యమంత్రి, 19 జగన్ అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళుగా దీంట్లో చట్ట ప్రకారంగా రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా తెప్పించలేదు అప్పుడు కానీ ఇప్పుడు కానీ. తర్వాత విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా అప్పుడు తెప్పించలేదు, ఇప్పుడు తెప్పించలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా. తర్వాత కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలే, దుగలాయపట్నం ఓడరేవు ఏర్పాటు కాలేదు. కాబట్టి ఏమి తర్వాత రాజధానికి నిధులు విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారము కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలా. రాజధానిలో రాజ్భవన్ కు, సెక్రటరియట్ కు, అసెంబ్లీ భవనానికి, శాసనమండలి భవనానికి, హైకోర్టుకు, మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. గ్రాంట్ ఇవ్వలేదు, అప్పు తెచ్చుకుంటున్నావు. వరల్డ్ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, నాబార్డు నుండి, హడ్కో నుండి, జర్మనీ బ్యాంక్ నుండి. కాబట్టి ఏమి సాధించావని చెప్పేసి నువ్వు గతంలో 2014-19లో ఏమి సాధించావు, ఇప్పుడు ఏం సాధించావని కేంద్రం నుండి వచ్చేసి డబుల్ ఇంజిన్ అని గొప్పగా చెప్పుకునే దానికి ఏదో ఇక్కడ ఏదో అంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, అంత అది వెళ్ళిపోయిందని చెప్పడానికి ఏమి అభివృద్ధి జరిగింది? అంటే నువ్వు తెచ్చిన ప్రత్యేక హోదానో లేకుంటే ఇవన్నీ నువ్వు తెచ్చి ఉండి పోలవరం పూర్తి చేసింటే నీకు 5 ఏళ్ల పాటు ఇచ్చారు. 14-19 5 ఏళ్ల పాటు ఏం చేసావు పోలవరాన్ని? 5 ఏళ్ళు కావాలనా? సచివాలయం ఎన్నేళ్ళు కావాలా? తెలంగాణ సచివాలయం కేవలం 2 ఏళ్లలో కట్టారు, కేవలం 2 years సచివాలయం. నువ్వు ఇక్కడ 5 ఏళ్ళలో కట్టకపోతివి, ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేయించివి 2015 విజయదశమి నాడు. మళ్ళీ అగైన్ రెండోసారి శంకుస్థాపన చేశావు. 2 సార్లు శంకుస్థాపన చేసినా ఒక ఇంచు కూడా తట్టడి మట్టి కూడా పక్కన వేయలేదు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయోమయంలో ఉంది. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ శాంక్షనే కాలేదు. తర్వాత మన్మోహన్ సింగ్ పీరియడ్ లో శ్రీశైలం శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పథకాల ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే దాన్ని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ వచ్చిన తర్వాత అది మూసేశారు. కాబట్టి ఏదో పెద్ద అద్భుతాలు చేసించినట్టు అప్పులేమో మొత్తం కనీవినీరుగని రీతిలో అప్పులు చేశావు. ఏం డెవలప్ చేశావు? ఈ సంవత్సరం తొలి 6 నెలల్లో అప్పులు దాదాపు 63,000 కోట్ల రూపాయలు. ఉత్తరప్రదేశ్ ఏమో 6 నెలల్లో చేసింది 9,000 కోట్ల రూపాయలు. మనకంటే 4 రెట్లు పెద్దది అది. వాళ్ళు 9,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మంది 63,000 కోట్ల రూపాయలు ఆల్ టైమ్ రికార్డ్ అప్పులు చేయడంలో ఆస్కార్ అవార్డు. కాబట్టి ఏదో పెద్ద అద్భుతాలు చేసినట్టు ఇక్కడ ఏం చేసినావు? అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు. తర్వాత విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారుల మీద మోదుడే మోదుడు, బాదుడే బాదుడు. చట్టం ప్రత్యేక హోదా తెప్పించలేదు, చట్టం నుండి అంశాలు తెప్పించలేదు, తర్వాత కేంద్రం నుండి నిధులు తెప్పించలేదు, తర్వాత సంపద సృష్టిస్తా అని చెప్పేసి సంపదను మాయం చేస్తున్నారు. ఇక మూలధన వ్యయము, పెట్టుబడి వ్యయము ఎక్కువ ఖర్చు పెట్టాలా. మౌలిక పెట్టుబడి వ్యయం ఉంటేనే ఆ గవర్నమెంట్ యొక్క పనితనం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ గవర్నమెంట్ అయితే ఎక్కువ చేస్తుందో పర్సెంటేజ్, అది ఎఫిషియెంట్ గవర్నమెంట్.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దగ్గర అధ్వానంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కానీ ఏ కోణంలో చూసినా చంద్రబాబు ప్రభుత్వము ఇంతవరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ అధ్వానమైన గవర్నమెంట్ చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి దాని ఏదో పెద్ద అద్భుతాలు చర్చించినట్టు ఈయన చెప్తున్నాడు. అది ఆడికి పోయి ఏదో వచ్చేటట్టుందంటే తాతకు మనవుడు దగ్గు నేర్పినట్టు. ఈయన నిన్నగాక మన మంత్రి అయినాడు. ఆయన 19 ఏళ్ళ మట్టి ముఖ్యమంత్రిగా ఉన్నాడు నితీష్ కుమార్. ఆయనకు పోయి ఈయన వచ్చేసి ఏదో ఆయన తరఫున ఆయన ప్రచారం చేస్తే ప్రజలు వచ్చేసి ఏదో ఆయన ఇంటర్నేషనల్ లీడర్ అయినట్టు, నేషనల్ లీడర్ అయినట్టు. కాబట్టి ఇది ఏమి కాదు, అది హాస్యాస్పదం అంతే లోకేష్ వ్యాఖ్య. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నట్టు బీహార్ లో కనుక ఓటు చోరీ జరగకపోతే మాదే అధికారం అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? సరే, ఇప్పుడు అనేక అంశాలు ప్రభావితం చేశాయి. ఇప్పుడు ఓటు చోరీ మనకు జనరల్ గా ఓటర్ల లిస్టు తప్పులు తరగ్గా ఉంటాయి. మనము ఓటర్ లిస్టు ఏ పోలింగ్ స్టేషన్ చూసినా నాట్ ఓన్లీ బీహారు, గతంలో కానీ ఇప్పుడు కానీ ఓటర్ల జాబితా ఫుల్ ప్రూఫ్ 100% ఫుల్ ప్రూఫ్ కాదు. దాంట్లో జాబితాలో అర్హుల పేర్లు అనేకం మిస్ అయి ఉంటాయి, అనర్హుల పేర్లు అనేకం ఉంటాయి. అట్నే చచ్చిన వాళ్ళ పేర్లు, తర్వాత డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ, ఇవన్నీ ఓటర్ల జాబితాలో సర్వసాధారణం. కాబట్టి దాన్ని అది మరి ఆ ఎన్నికల దాని వచ్చేసి ఏదో ఎన్నికల కమిషన్ వాడికి వచ్చి చేసినటువంటి దాంట్లో కాదు. కానీ మొత్తం మీద జాబితా వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉండడం అనేది అది ఎలక్షన్ కమిషన్ జాగ్రత్త తీసుకోవాలా. ఆ కోణంలో రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఓటర్ల జాబితా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి. సరే, బీజేపీ ఈ అంశంతో పాటు అనేక అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. దాంట్లో ప్రధానంగా వలసలు, నిరుద్యోగము, ధరలు, అవినీతి, కుల సమీకరణలు, తర్వాత జనస్వరాజ్ పార్టీ ప్రభావితం ఎంత ఉంటుంది, ఎంఐఎం ప్రభావితం ఎంత ఉంటుంది, తర్వాత మేనిఫెస్టో ప్రభావము, తర్వాత డబ్బు పంపిణీ, ఓవరాల్ గా ఇవన్నీ పోను ఫైనల్ గా నేను అనుకుంటానంటే తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయడం అనేది ఇది మహాగఠబంధన్ కు ఒక ప్లస్ పాయింట్. ఆ పక్క నితీష్ కుమార్ ను ఆయన ఆల్రెడీ సిట్టింగ్ సీఎం గా ఉండి కూడా చెప్పలేని పరిస్థితి వచ్చేసి అది వాళ్ళకు బాగా బలహీనత. అంటే ఎన్డీఏ కూటమికే నితీష్ కుమార్ మీద నమ్మకం లేదు. మరి ఎన్డీఏ కూటమికే నమ్మకం లేనప్పుడు ఇంకా ప్రజలకు ఏం నమ్మకం వస్తుంది? కాబట్టి ఫండమెంటల్ గా వీక్ అయిపోయింది. ముఖాముఖి హోరాహోరి పోరాటం అనుకున్నారు. చివరకు ఈ పక్క తేజస్వి యాదవ్ సీఎం గా ప్రకటించడము, ఆ పక్క నితీష్ కుమార్ ను ప్రకటించకపోవడము, లేదా పోనీ ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ ప్రకటించాలంటే అది చేయకపోవడంతో ఆడనే పోనీ వాళ్ళ గవర్నమెంట్ కాకుంటే అది వేరు. ఆల్రెడీ 19 ఏళ్ల ముంటి ఉన్న ముఖ్యమంత్రిని నువ్వు అనౌన్స్ చేయలేకపోయావంటే నితీష్ కుమార్ మీద బీజేపీ వాళ్ళకే నమ్మకం లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మెయిన్ గా ఇది ప్రభావితం చూస్తుంది. కాబట్టి హోరాహోరీ పోరాటంలో మహాగఠబంధను మెజారిటీ నేను అనుకోవడం 130-135 సీట్లు వరకు వస్తాయి. మ్యాజిక్ ఫిగర్ 122, 130-135 వరకు వచ్చి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు. సరే, రాహుల్ గాంధీ గారు చెప్పిన పాయింట్ ఒక పాయింట్, మిగతా అనేక అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.